హాయ్ ఫ్రెండ్స్, బిఎన్ ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే వచ్చేసి ఒక కొత్త స్పాట్కి అయితే వచ్చినాము. సో ఒక బ్రదర్ అయితే మనల్ని ఇన్వైట్ చేశారు. సో ఈ లొకేషన్కి అయితే వచ్చినాము. సో చూద్దాం ఈరోజు ఏమేమి పడతాయి ఏంటి అనేది. భయ్యా, ఈ ఫిష్ ఫీడర్స్ మీకు కూడా కావాలనుకుంటే ఆల్ ఇండియా వై అయితే డెలివరీ ఉంటుంది. మీకు తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది నెట్ పేమెంట్ చేస్తే కనుక ముందుగానే. అండ్ ఒకవేళ మీకు క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం 150 రూపీస్ అవుతుంది తెలంగాణ, ఆంధ్ర. అదర్ స్టేట్స్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. భయ్యా, మినిమం వచ్చేసి 4 ఫీడర్స్ అయితే తీసుకోవాలి. ఈచ్ వన్ వచ్చేసి మీకు 110 రూపీస్ పడుతుంది. దయచేసి టైం పాస్ వాళ్ళు అయితే అసలు కాల్ చేయకండి. వాళ్ళు కాల్ చేసి నేను రెస్పాన్స్ అయితే ఇయ్యాను మీకు. భయ్యా, ఇదే వచ్చేసి ఫిష్ ఫీడర్. దీనికైతే 3 హుక్స్ ఉంటాయి. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం తయారు చేసుకున్న బేట్ అయితే పెట్టాలి. మనం తయారు చేసుకున్న బేట్ డీటెయిల్స్ వచ్చేసి మీకు ఇక్కడ పైన డిస్ప్లే పైన ప్రజెంట్ చేస్తాను చూడండి. దానిలో చూసి మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత మనం అయితే వచ్చేసి హుక్స్ కి అయితే థర్మాకోల్ బాల్స్ అయితే యూజ్ చేయాలి. 3 హుక్స్ కి వచ్చేసి ఇవే థర్మాకోల్ బాల్స్ మీకు లేడీస్ ఫ్యాన్సీ స్టోర్ షాప్ లో దొరుకుతాయి. ఒక్కొక్క హుక్స్ కి వచ్చేసి 2 బాల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. ప్రతి వీడియోలో ఎందుకు చూపిస్తారంటే కొత్త వాళ్ళు కూడా ఉంటారు కదా నేర్చుకునే వాళ్ళు. సో అందుకోసం ప్రతి వీడియోలో పెడతాను ఎట్లా పెట్టాలి పిన్ అనేది. సో ఈ విధంగా అయితే మనం ఒక్కొక్క దానికి వచ్చేసి 2 బాల్స్ అయితే పెట్టుకోవాలి. మిగతా 2 హుక్స్ కి కూడా సేమ్ ఇదే విధంగా అయితే మనం బాల్స్ అయితే పెట్టుకోవాలి. మొత్తం 3 హుక్స్ కి అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే విధంగా అయితే బాల్స్ అనేది పెట్టుకోవాలి. బాల్స్ పెట్టుకున్న తర్వాత ఈ బాల్స్ పైన వచ్చేసి కొద్దిగా పిండి అయితే పెట్టుకోవాలి మనము. ఎందుకోసం అంటే మనం వాటర్లో త్రో చేస్తాం కదా, అప్పుడు ఇసిరేసినప్పుడు ఏంటంటే బాల్స్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా పిండి అయితే దానిపైన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వాటర్లో త్రో చేసినా కూడా అవి బాల్స్ అనేది ఊడిపోవు. అది అడుగుకి వెళ్ళిన ఒక 5 మినిట్స్ లోపలనే ఈ బాల్స్ అనేది పైకి లెగిసిపోతాయి. అంటే హుక్స్ అనేది స్ట్రేట్గా నిలబడిపోతాయి. దానిపైన ఫీడర్ పైన అయితే పిండి పెట్టుకుని ఈ విధంగా అయితే త్రో చేసుకోవాలి. ఇది ఇసిరేసిన లొకేషన్ వచ్చేసి ఇప్పుడు పట్టిన లొకేషన్ అయితే సేమ్ కాదు, ఇది వేరేది. కాకపోతే అక్కడ తీసిన వీడియో అయితే రికార్డ్ కాలేదు కాబట్టి ఇక్కడ ఉన్న క్లిప్ అయితే ఇక్కడ అయితే యాడ్ చేస్తున్నాను. ఎలా విసిరేయాలి, మనం బాటిల్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఒకవేళ చేపలు ఆగినా కూడా వాటర్లోకి వెళ్ళిపోకుండా మనం రాళ్ళు అయితే పెట్టుకోవాలి. సైడ్కి 2 రాళ్ళు, పైన టాప్లో ఒక రాయి అయితే పెట్టుకోవాలి. బాటిల్ తిరిగితే డబ్బా అయితే వాటర్లోకి వెళ్ళకూడదు, డబ్బా మాత్రం తిరగాలి. సో ఆ విధంగా అయితే పెట్టుకున్నాము. చూద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ ఫిష్ అయితే పడ్డది, చూద్దాం. आगे से ఫ్రెండ్స్, ఇది పెద్ద చేప పడ్డప్పుడు ఖచ్చితంగా చాలాసేపు అయితే ఆడియాలి, లేదంటే పోయే ఛాన్స్ ఉంటుంది.
ఫ్రెండ్స్ నోట్లో అయితే ఉక్కైంది చూడండి ఇది. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక 6 kgs వరకు ఉండొచ్చు అనుకుంటున్నా. సో ఫస్ట్ ఫిష్ పెద్దది అయితే పడింది. కొత్త ప్లేస్కి వచ్చినాం ఈరోజు అయితే. సో చూద్దాం ఇంకా ఎన్ని పడతాయి ఈరోజు అని అయితే. చికెన్ తీసుకో ఫ్రెండ్స్. కావాలంటే ఆ చికెన్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు కాల్ చేసి కూడా అది కూడా ఆర్డర్ పెడితే అది కూడా పంపిస్తాను మీకైతే. बड़ा मछली है. ऐसा ना భయ్య ఇప్పుడు మామ లాగే ఫిష్ కూడా వచ్చేసి మన డబ్బాకి పడింది. మనం ప్రజెంట్ అంటే అక్కడ లేకున్నా, నేను ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళాను. అప్పుడు మనకు అయితే మన డబ్బాకి పడితే మామ అయితే లాగిండు. అదైతే రికార్డింగ్ చేయడం జరిగింది. ఈ ఫిష్ కూడా సూపర్గా ఉంది చూడండి. बहुत बेहतरीन साइज है दोस्तों, ज़बरदस्त हुआ। ये साइड ला लेंगे। देखो खतरनाक हुआ। रुक रुक यार, बेहतरीन साइज है दोस्तों। సో ఫ్రెండ్స్ మనకైతే 2 ఫిషెస్ పడ్డాయి. సో చూపిస్తాను మీకు. ఇంకోటి వర్షం పడుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. అదే వర్షం పడుతుంది, సో అందుకే తొందరగా వెళ్తున్నాము. ఈ 2 అయితే పెద్ద సైజులు పడ్డాయి. ఒకటి చిన్నది పడ్డది, వేరే వాళ్ళకి ఇచ్చేసినాం అది ఫిష్ అయితే. వీడియో నేను డౌన్ తీసుకుంటాను. ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వచ్చేసి అది ఒక 5, ఇది ఒక 6 కేజీల వరకు ఉండొచ్చు 2 పీసెస్ అయితే. సో వర్షం పడుతుంది, అందుకే తొందరగా వెళ్తున్నాము. ఒక 3-4 అవర్స్ అయింది వచ్చి మేము కూడా. మీకు కూడా ఎవరికైనా ఈజీగా
ఇటువంటి పెద్ద ఫిషెస్ పట్టుకోవాలనుకుంటే ఫిష్ ఫీడర్తో అయితే చాలా ఈజీగా అయితే పట్టుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే మన మొబైల్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. భయ్యా దయచేసి 1-2 పీసులు అయితే అడగకండి, మినిమం 4 అయితేనే పంపించగలుగుతాను. మీకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం ముందు పంపించాల్సి ఉంటుంది, 150 రూపాయలు అయితే ముందు పంపించాలి క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకుంటే. ఒకవేళ నెట్ పేమెంట్ అయితే 100 రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే పడుతుంది మీకు. అండ్ తెలంగాణ ఆంధ్ర వచ్చేసి వేరే స్టేట్కి అయితే కొంచెం ఎక్స్ట్రా అవుతుంది ఛార్జెస్. భయ్యా మీకు ఫిషింగ్ రాడ్స్ కానీ రీల్స్ కానీ ఏమన్నా కావాలనుకుంటే మొన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు రాడ్స్ వచ్చేసి దైవా, లుకానా, రెయిన్బో అండ్ ఫైబర్ రాడ్స్ అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు 7, 8, 9, 10 సైజెస్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే పైన మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కి కాల్ చేయొచ్చు. అండ్ క్యాటలాగ్ కూడా ఉంటుంది, క్యాటలాగ్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఏమేమైతే కావాలనుకునేది. ఫ్రాక్స్ అండ్ స్పూన్స్, మీకు బ్రెడెడ్ లైన్స్, ఎవ్రీథింగ్ ఫీడర్స్ అన్ని అయితే మన దగ్గర అయితే దొరుకుతాయి. పైన మొబైల్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ పైన క్యాటలాగ్ ఉంటే క్యాటలాగ్ లో చెక్ చేయండి మీకు ఏమైనా కావాలనుకుంటే. అండ్ సిన్సియర్ గా తీసుకోవాలనుకుంటే కాల్ చేయండి నాకైతే. అండ్ మీకు ఇంకోటి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ గా ఉంది. ఆల్ ఇండియా వైజ్ 500 రూపీస్ ముందుగా అయితే పే చేయాల్సి ఉంటుంది మీరు ఫిషింగ్ రాడ్స్ కానీ రీల్స్ కానీ తీసుకుంటే. మిగతా బ్యాలెన్స్ వచ్చేసి మీరు అక్కడ వచ్చిన తర్వాత ఇవ్వచ్చు. సో ఓకేనా, మీకు ఒక 4000, 5000 అయినా సరే 500 రూపీస్ పంపిస్తే సరిపోతుంది ముందుగా అయితే మనకు. మిగతా బ్యాలెన్స్ వచ్చిన తర్వాత ఇచ్చుకోవచ్చు మీరు. అండ్ డెలివరీ వచ్చేసి మీకు హోమ్ డెలివరీ ఉంటుంది, మీరు టౌన్ కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు డైరెక్ట్ గా ఇంటికే వస్తుంది పార్సల్ అనేది. అండ్ ఇది కొరియర్ సర్వీస్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ ఉంటుంది, ఎక్కడికైనా సరే ఏ విలేజ్ కి అయినా సరే పార్సల్ అనేది మీకు రిసీవ్ అవుతుంది. ఓకేనా, ఏమైనా డౌట్ ఉంటే నా నంబర్కి అయితే కాల్ చేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. సో వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.